హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చక్కెర కొమ్మలు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చక్కెర కొమ్మల్ని మీరు స్వీట్ షాప్లో కొంటే ఎలాగైతే ఉంటాయో క్రిస్పీగా క్రంచీగా పైన షుగర్ లేయర్తో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే గుల్లగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో చక్కెర కొమ్మలు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు మైదాకి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ ఇందులో వేయండి. ఇలా బొంబాయి రవ్వ వేయటం వల్ల కొమ్ములు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. సో ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి. రవ్వ వేసిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేయండి. స్వీట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం చేసే కొమ్ములు అనేవి గుల్లగా రావాలంటే ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలండి. సో ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని బాగా కాగబెట్టి ఆ వేడి నూనెని ఈ పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండిలోకి బాగా కలిసే విధంగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత పిండి బైండింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి. బ్రెడ్ పొడిలాగా చేత్తో ముద్ద చేస్తే ఈజీగా ముద్ద అవ్వాలి. ఆ ముద్ద కూడా గట్టిగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి పిండి నానిన తర్వాత కాస్త గట్టి పడుతుందన్నమాట. సో మొత్తానికి ఇలా కొంచెం సెమీ సాఫ్ట్ లాగా పిండి ముద్దని తయారు చేసుకొని పైన మూత పెట్టేసి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. కొద్దిసేపు పిండిని నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత పిండి నానుతుంది. అలాగే కొంచెం స్టిఫ్గా అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ చేసే పీటపై కొద్దిగా పిండి చల్లుకొని ఇప్పుడు ఈ పిండిపై కూడా కొద్దిగా పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. సో ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పాటి మందం ఉండేలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొమ్ములుగా వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్ని తీసుకొని కట్ చేసుకోండి. లేదా మీ దగ్గర పిజ్జా కట్టర్ కానీ ఉంటే దాంతో అయినా ఈవెన్గా అన్నీ కూడా ఇలా సమానంగా ఉండేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్న కొమ్మలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేయండి. ఈ కొమ్మలు ఫ్రై చేయడం కోసం ఆయిల్ హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదండి. మోడరేట్గా హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం చేసుకున్న కొమ్మలన్నింటినీ కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనైతే మొత్తం ఒకసారి వేస్తున్నాను. కడాయి పెద్దగానే ఉంది. అలాగే 1 కప్పు మైదా పిండితోనే చేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకసారి వేసేసి వేయించేస్తున్నాను. నూనెలోకి వేసిన కొమ్మలన్నీ కూడా పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈవెన్గా వేయించుకోండి. క్రిస్పీగా క్రంచీగా అవ్వాలి. లైట్గా గోల్డెన్ షేడ్లోకి రావాలి. ఇలా వేయించుకున్న కొమ్ముల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కొమ్ములకి పంచదార పాకం తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు దాకా తీసుకోండి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేయండి. 1/4 కప్పు దాకా నీళ్లు పోసి పంచదారని పూర్తిగా కరగనివ్వండి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కరగబెట్టండి. సో మొత్తానికి పాకం కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ముదురు తీగ పాకం రావాలన్నమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న కొమ్ములు వేసుకోవాలి. కొమ్ములు వేసిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదండి. జస్ట్ ఒకసారి అంతా కూడా బాగా కలిపి వెంటనే స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి.
పక్కకు దించిన ఈ కొమ్ముల్ని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే మీకు ఆ పైన వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో పూర్తిగా చల్లారేంత వరకు కూడా మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. పూర్తిగా చల్లారేసరికి ఈ చక్కెర కొమ్మలు క్రిస్పీగా గుల్లగుల్లగా పైన షుగర్ లేయర్తో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా రెడీ అయిపోతాయి. సో ఇలా రెడీ అయిన చక్కెర కొమ్మల్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. సో ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. సో మీరు కూడా ఈ చక్కెర కొమ్మల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.